పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడులోని సమతానగర్లో నివసిస్తున్న 200 మంది చెంచులను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పునరావాస కేంద్రంలో ఉంచడం జరిగింది. బుడమేరు నుండి ఉప్పుటేరునకు వరద రావడంతో వాళ్ళ కుటుంబాలు వరద నీటితో మునగడం జరిగింది. ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు ఆదేశాలతో పునరావాసం ఏర్పాటు చేసి వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించడం జరిగిందని ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుక నాగరాజు అన్నారు. అలాగే వారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో భోజనాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుక నాగరాజు, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు బొల్లా వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి గంధం ఉమా సత్యనారాయణ, గొంట్ల గణపతి, మండల జనసేన పార్టీ అధ్యక్షులు అల్లాడి బాలాజీ, పట్టణ అధ్యక్షులు పిల్ల నరసింహరావు, రాష్ట్ర జనసేన పార్టీ ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి తోట వాసు, కారంపూడి జానకి సుమంత్, కోమటి గోపి, తోట బాబీ, నంద్యాల శివ, కన్నబాబు మరియు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గం ఆకివీడు పట్టణంలో 17వ వార్డులో వీరవల్లి రామకృష్ణ నగర్ చెంచుల కాలనీలో సుమారు 4 రోజుల నుంచి కూడా ఈ వరద ఉధృతంగా ఈ యొక్క ఉప్పుటేరు వాగు పొంగుతో వల్ల ఈ యొక్క చెంచు కాలనీలోకి మరి 4 రోజుల నుంచి కూడా వాటర్ విపరీతంగా జరుగుతుంది. దాన్ని గ్రహించి ప్రభుత్వం వారు ముందు చూపుతో మరి ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా మరి అక్కడున్న చెంచు కాలనీలో ఉన్న ప్రజానీకానందరూ కూడా అక్కడ ఖాళీ చేయించి పునరావాస కేంద్రమైన ఆకివీడు హై స్కూల్లోకి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ గత 4 రోజుల నుంచి కూడా వాళ్ళకి అన్ని వసతులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ టౌన్ అధ్యక్షులు పిల్ల నరసింహరావు గారు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మోటిపల్లి రామవరప్రసాద్ గారు, అలాగే జనసేన పార్టీ నాయకులు వాసు గారు, మన గంధం ఉమ్మ గారు, కన్నబాబు గారు, బాబీ గారు మరి అందరూ కూడా ఇక్కడ ఉండి దగ్గరుండి పర్యవేక్షించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పునరావాస కేంద్రంలో మరి సుమారు 4 రోజుల నుంచి కూడా గతంలో 4 రోజుల కిందట కలెక్టర్ గారు కూడా స్వయంగా వచ్చి ఇక్కడ ఉన్న మరి చెంచు కాలనీలో ఉన్న మరి ఇక్కడ ప్రజానీకానందరూ కూడా పలకరించడం, మరి వాళ్ళు ముందు చూపుగా వాళ్ళని ఇక్కడ తరలించి ఇక్కడ కావాల్సిన అనారోగ్యం, కొంతమంది అనారోగ్యానికి కూడా గురవడం, జ్వరాల బారిన పడటం వల్ల వారికి ముందు చూపుగా ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ నుంచి ఇక్కడ అన్ని రకాలైన మరి మందులు కూడా ఏర్పాటు చేసి ఇక్కడే వాళ్ళకి వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న మన స్థానిక శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు కూడా గత 2-3 రోజుల క్రితం కూడా నేను కూడా ఉప్పుటేరు ఇవన్నీ కూడా సందర్శించి అక్కడ ఉన్న కిక్కీసి ఇవన్నీ కూడా మరి తీయించడానికి ఎమ్మెల్యే గారు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. అక్కడ ఉన్న జనాభా ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ప్రభుత్వ అధికారులు, ఎంఆర్ఓ గారు కానివ్వండి, పోలీస్ సిబ్బంది కానివ్వండి, అందరూ కూడా వచ్చి ఇక్కడ ఉన్న ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. మరి ముందు ఈ 4 రోజులు ఇలా గడిచి ముందు కూడా ఉప్పుటేరు అక్కడ పైనుంచి వచ్చే వరద ఉధృతి ఎక్కువగా ఉండటం వల్ల ఇటు సిద్ధాపురం కానివ్వండి, ఇటు శనకాపురం ఇవన్నీ కూడా వాటర్ ఫ్లో విపరీతంగా పెరుగుతూ వస్తుంది. రోడ్లు ఇప్పటికే మునిగినాయి. మరి దీనికోసం కూడా ప్రభుత్వం ముందు చూపుతూ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తక్షణ కర్తవ్యంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం ఇక్కడ ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ తెలుగుదేశం కానీ, జనసేన కానీ, ఇక్కడ కూటమి నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రజానీకానికి అండదండలుగా ఉంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు మా జనసేన పార్టీ టౌన్ అధ్యక్షులు మా పిల్ల నరసింహరావు గారి ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ ఉన్న 200 మందికి కూడా భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉదయం వచ్చేసరికి పాలు, టిఫిన్, మధ్యాహ్నం, సాయంకాలం కూడా భోజనం ఏర్పాట్లు చేస్తాం జరుగుతుంది. గత 4 రోజులు కూడా దాతల యొక్క సహాయ సహకారాలతోటి ముందు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి మన స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ అధికారులు మనతో కూడా అండగా ఉంటామని తెలియపరుచుకుంటున్నాం. 4 రోజుల క్రితం సమతానగర్లో ఉన్నటువంటి ఏటిగట్టు నిండిపోవడంతో స్థానిక ఎమ్మెల్యే రఘురామకృష్ణ ఆదేశాల ప్రకారం గట్టు పటిష్టంగా చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా రాత్రి 10 గంటలు దాటిన తర్వాత గట్టు దాటి నీళ్లు లోనికి వచ్చే పరిస్థితిలో ఉంటే 4 రోజుల క్రితం అప్పుడప్పుడు హుటాహుటిన అధికారులు, అలాగే తెలుగుదేశం జనసేన నాయకులు అంతా కలిసి వెళ్ళి వాళ్ళని తక్షణమే ఖాళీ చేయించి హై స్కూల్లో ఈ యొక్క శిబిరం ఏర్పాటు చేసి ఇక్కడ ఉంచడం జరిగింది సురక్షిత ప్రదేశంలో. వీరికి ఆ రోజు నుంచి కూడా అటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ఇటు జనసేన పార్టీ నాయకులు కానీ వారి యొక్క ఆర్థిక సహకారంతో ప్రతిరోజు వాళ్ళకి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం ఏర్పాటు చేసి వాళ్ళకి ఉండడానికి ఏవైతే వసతులు కావాలో అన్నీ కల్పించి ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్లు కానీ, ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో వాళ్ళ బాత్రూమ్స్, అలాగే వాళ్ళు ఉండడానికి దుప్పట్లు, వాళ్ళకి కావాల్సిన నైట్ టైం దోమలే కొట్టకుండా వాళ్ళకి క్యాండిల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి వసతులు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటూ వాళ్ళని ఇక్కడ ఉంచడం జరిగింది. రాబోయే 2-3 రోజుల్లో ఇంకా వాటర్ ఫ్లో పెరుగుతుందన్నారు. స్థానిక
ఎమ్మెల్యే గారు నిన్న వచ్చి చెప్పడం జరిగింది. ఇంకా వాటర్ పెరిగితే ఇంకా ఆకివీడులో కొన్ని ఏరియాల్లో కొంత మునిగే ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు వేరే 16వ వార్డులో పొచ్చుల దెబ్బ అనే ఏరియాలో 8 ఇళ్ళు మునిగిపోవడం జరిగింది. వారిని కూడా ఇక్కడ తీసుకొస్తున్నాము. అలా ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఇళ్ళన్నీ ఖాళీ చేయించి ఇక్కడ శిబిరంలో ఉంచి వాళ్ళ వసతులు చూసుకుని మళ్ళీ తిరిగి వాళ్ళ ఇల్లు మళ్ళీ శుభ్రంగా అయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి అది అక్కడ వాళ్ళని దింపేది అప్పుడు కూడా ఖచ్చితంగా టీడీపీ జనసేన నాయకులందరూ అండగా ఉంటారని చెప్పని తెలియపరుచుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం అండి. బొడిమేరు గేటు బొడిమేరు ఆనకట్ట తెగిపోవడం వల్ల పైనుంచి వరద నీరు ఎక్కువ పొందడం వల్ల గత 4 రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన రఘురామకృష్ణరాజు గారు మళ్ళీ జిత్తుకు నాగరాజు గారి ఆదేశాల మేరకు ముందస్తు చర్య కింద వాళ్ళకి అక్కడ ఆనగట్ట తెక్కకుండా ఒక 600 బస్తాలతో గట్ట వేయడం జరిగింది. అయినా సరే వరద ఉద్రిక్తత పొందడం వల్ల మొత్తానికి ముంపుకు గురవుద్దని చెప్పి 4 రోజుల క్రితమే వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించి వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలతో వాళ్ళకి అన్ని వసతులు కలిగించడం జరుగుతుంది. అలాగే ఇంకా ముంపు ఇంకో 2-3 రోజులు ఉన్నదని చెప్పినారు కాబట్టి ఇక్కడే ఉండి వాళ్ళకి అన్ని వేళలా పరిరక్షిస్తారని చెప్పేసి జనసేన నాయకులు, టీడీపీ నాయకులు అందరి సహకారంతో ఇక్కడ జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకోవడం జరుగుతుంది. మరి ఈ రోజు రాష్ట్రంలో మరి విపరీతమైన వర్షాల కారణంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ఈ వరదకి విపరీతమైన ముంపు కారణంగా ప్రజలందరూ బీతవాహిల్ని చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా ఉండి నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అలాగే మా జుత్తికి నారాజు గారు ఉండి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ముప్పు ప్రాంతంలో ఎక్కడైతే ఇరుక్కున్నారో వాళ్ళందరూ కూడా 16వ వార్డులో ఉన్న జనాలందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆరోగ్యపరంగాను హాస్పిటల్కి కానీ అలాగే వాళ్ళకి ఏమైనా అవసరాల నిమిత్తం ఇవ్వాల్సింది కానీ అలాగే పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో వీళ్ళందరికీ కూడా మేము ఎప్పుడు వెన్నుంటి సహాయ సహకారాలు అందిస్తామని అలాగే మా టౌన్ అధ్యక్షులు పిల్ల నరసింహరావు గారు, బాబులు గారు ఆధ్వర్యంలో మా కన్నబాబు గారు, అలాగే శివ గారు, వాసు గారు, మన నానాజీ గారు ఇలా వీళ్ళందరూ సహకారంతో ఇవాళ ఈ కార్యక్రమం మన మండల ప్రెసిడెంట్ బాలాజీ గారి ఆధ్వర్యంలో మేమందరూ కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇలాగే రాబోయే రోజుల్లో ఇంకా ముంపు పెరుగుతున్న కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఏరియాలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి రోగాల బారిన పడకుండా ముందుగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరు కోరడం అయింది. అలాగే ఈ కార్యక్రమాలు మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేయమైంది. ఉండి నియోజకవర్గం మన ఆకివీడు మండలం ఆకివీడు టౌన్లోని ముప్పు బారిన పడిన 17వ వార్డు, 20వ వార్డు, మరి 16వ వార్డు ప్రజానీకాన్ని మా ఉమ్మడి పార్టీ వారు జనసేన, తెలుగుదేశం ఆధ్వర్యంలో అలాగే మా ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి గుత్తుకు నారాజు గారి యొక్క సారథ్యంలోనూ మా టౌన్ అధ్యక్షుడు పిల్లబాబులు గారి యొక్క ఆధ్వర్యంలో మా మండల అధ్యక్షుడు అల్లాడి బాలాజీ ఆధ్వర్యంలో ఈరోజు మరి ముప్పు బారిన పడిన ఈ ప్రజలకి వారికి ఏదైతే పొద్దున్న పాలు, టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా పెద్దలు చెప్పారు, మరి ప్రభుత్వం వారు కూడా ఏ విధమైన అంటువ్యాధులు రాకోకుండా వారికి కావాల్సిన తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇక్కడ ఆశా వర్కర్ను కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి తగిన మందులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి వీరిని గత 4 రోజుల మట్టి కూడా మా ఇరు పార్టీ వారు పర్యవేక్షించి వారికి కావాల్సిన సకల మౌలిక వసతులు చూస్తున్నారు. మరి వీరికి ఏ విధమైన ఇబ్బంది లేకోకుండా మేమందరం వీరికి అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం. జై